అందరికీ నమస్కారాలు. నిన్న కురిసిన అకాల వర్షాల కారణంగా పైనుంచి వరద నీరు కొట్టుకురావడం వల్ల ఇక్కడ మూడు బౌల్ సెంటర్ చెరువు కట్ట మీద ఉన్న కలవటగాడ పైనుంచి వచ్చిన చెత్త మొత్తం అడ్డుపడి ఆ కాలువలో నీళ్ళు మొత్తం రోడ్డు మీదకి వచ్చి చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఈ సమాచారాన్ని మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ఎమ్మటే స్పందించి రాత్రి మున్సిపల్ అధికారులకి చెప్పేసి ఎమ్మటే దానికి సంబంధించిన జేసీబీని పిలిపించి ఆ కాలువకి అడ్డుపడిన వాటిని వ్యర్థాలన్నింటినీ తొలగించి దాన్ని అంతా శుభ్రపరిచారు. అదేవిధంగా ఈ కలవర్ట్ని కూడా మరమ్మతులు చేయాలని చెప్పేసి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మున్సిపల్ సిబ్బందిని ఆదేశించడం జరిగింది. కావున ఈ సందర్భంగా మన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మూడు వాల్ సెంటర్ పోయే సప్తా డౌన్ అయ్యి నీళ్లు రాత్రి కురిసిన వానలకి సప్టా పొంగి ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. దానివల్ల మడక ప్రసాద్కి ఇంటిమేషన్ ఇచ్చాం. ప్రసాద్ వచ్చి ఎమ్మటే స్పందించాడు. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళమని మనవి. ఈ సప్టా బాగు చేసి కొద్దిగా హైట్ లేపి బ్రిడ్జి కడితే అందరికీ యోగ్యంగా ఉంటుంది. నమస్తే అండి, మాది 31వ వార్డు. ఈ యొక్క బ్రిడ్జి వచ్చేసేపటికి మొన్న పడిన వానలకి బాగా ఇబ్బందిగా ఉందండి. దీనికి మాకు అసలు వాటర్ మొత్తం ఇలా వచ్చేసినాయి. దీన్ని మడకా శివప్రసాద్ గారికి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఆ రోజు నైట్ ఎమ్మడే స్పందించి మన చదలవాడ అరవింద్ బాబు గారితో చెప్పి జేసీబీలు తీసుకొచ్చి మొత్తం లైన్ చేయించారు. చాలా వరకు ఆయన చేసిన పని ఆయన చేశారు. అయినా కానీ తర్వాత మళ్ళీ పడే వాహనాలకి మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి మాకు బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒకసారి అరవింద్ బాబు గారు మొన్న చేపించారు ఎక్కడ సింధు స్కూల్ దగ్గర. అలానే ఈ బ్రిడ్జిని కూడా చేపిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. చేపియండి అని చెప్పి మనవి చేసుకుంటున్నాము. మడకా శివప్రసాదరావు గారు ఆ రోజు వచ్చి ఆ జేసీబీలు చేయకపోతే ఇంకా ఈ చెత్త చెదారం మొత్తం ఇక్కడే ఉండేది. ఆయన తీసుకెళ్ళి ఆయనకు చెప్పారు. ఆయన ఎమ్మడే స్పందించారు. బాగుంది. అలాగే దీన్ని కూడా బ్రిడ్జిని కూడా కొంచెం బాగు చేయవలసిందిగా కోరుచున్నాం సార్. మూడుబాల్ సెంటర్లోని చెరువు కట్టకు వెళ్ళే దారిలో సప్టా కొద్దిగా చిన్న చిన్న మరమ్మతులు ఉన్నాయి. వాటిని ఆ మరమ్మతులు ఉండడం వల్ల ఈ వరద ప్రభావం ఎక్కువ అవడం వల్ల చెత్తా చెదారం ఆ బ్రిడ్జికి అడ్డుపడి ఆ వరద మొత్తం ఇళ్లలోకి రావడం జరిగింది. దాన్ని మన వార్డు ఇన్ఛార్జ్ మడకా ప్రసాద్ గారికి కాంటాక్ట్ అవ్వగానే వెంటనే మన ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే ఒక జేసీబీని పంపించి ఆ చెత్త చెదారాన్ని క్లీన్ చేయించారు. మా ఎమ్మెల్యే గారికి కోరేది ఏమనగా ఈ యొక్క బ్రిడ్జిని బాగా డౌన్గా ఉండడం వల్ల కొద్దిగా మరమ్మతు చేసి కొద్దిగా హైట్ లేపి చేయించగలరని చిన్న చిన్న మరమ్మతులు ఉన్నాయి. వాటిని చేయించగలరని కోరుతున్నాము.